అసెంబ్లీలో రేపు బిగ్ ఫైట్ హై వోల్టేజ్ వార్ కు రెడీ అవుతోంది కాంగ్రెస్ అదే విధంగా బీఆర్ఎస్ మేడిగడ్డ ఇష్యూతో బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు ప్రభుత్వం వ్యూహాలు రచిస్తోంది కేఆర్ఎంబీ అంశంతో ప్రభుత్వంపై ఎదురుదాడికి బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది రేపు ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉండబోతోంది బీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కొనేందుకు ఇవాళ ఎమ్మెల్యేలతో రేవంత్ భట్టి భేటీ అవుతున్నారు మేడిగడ్డ అంశంపై ఎమ్మెల్యేలకు బ్రీఫింగ్ ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ అసెంబ్లీ వేదికగా రేపు హై వోల్టేజ్ ఫైట్ జరగబోతోంది ఇరిగేషన్ ప్రాజెక్టులపై హోరాహోరీగా తలపడేందుకు రెడీ అవుతున్నాయి కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మేడిగడ్డ ఇష్యూతో బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు ప్రభుత్వం కేఆర్ఎంబీ అంశంతో ఎదురుదాడికి బీఆర్ఎస్ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి దీంతో రేపు అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య బిగ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది నీటిపారుదల శాఖపై రేపు శ్వేతపత్రం విడుదల చేయబోతోంది ప్రభుత్వం ఆ తర్వాత ఇదే అంశంపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది దాంతో ఇరిగేషన్ ప్రాజెక్టులపై హాట్ డిస్కషన్స్ జరగనున్నాయి అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు రేవంత్ అండ్ భట్టి మేడిగడ్డ అంశంపై ఎమ్మెల్యేలకు బ్రీఫింగ్ ఇవ్వబోతున్నారు బీఆర్ఎస్ ను ధీటుగా ఎలా ఎదుర్కోవాలో గైడెన్స్ ఇవ్వనున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధీటుగా కౌంటర్ ఇచ్చేందుకు ప్రతివ్యూహాలతో సిద్ధమవుతోంది టు బీఆర్ఎస్ మేడిగడ్డను చూడాలనుకుంటే మీరు చూడండి తమకు అవసరం ఏంటి అంటున్నారు గులాబీ నేతలు కాళేశ్వరం కట్టిందే మేం కట్టిన ప్రాజెక్టును మాకే చూపిస్తారా అంటూ సెటైర్లేస్తున్నారు అసలు కాళేశ్వరం గురించి కాంగ్రెస్ వాళ్ళు కూడా తెలియదన్నారు కేటీఆర్ 13 తారీఖు నాడు ఈ సభలో ఉన్న 119 మంది శాసనసభ్యులను మేడిగడ్డ పర్యటనకు బస్సులు పెట్టి మనం తీసుకెళ్దాము అక్కడ వారి అందం సందం ఆ మేడి పండు బిస్కుతే పొట్టలు ఎన్ని పురుగులు ఉన్నాయో మొత్తం తీసుకెళ్లి చూపిద్దాం ఈ రాష్ట్రము ఈ ప్రజలు ఈ నీళ్ల కోసం తెలంగాణ సాధన కోసం సావు నోట్ల తలకాయలు పెట్టిన పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా 12 తారీఖు నాడు డిస్కషన్లో భాగస్వామ్యం తీసుకోవాలి 13 తారీఖు నాడు కాళేశ్వరం పర్యటన కూడా రావాల్సిందిగా ఈ వేదిక మీద నుంచి వారికి మా ప్రభుత్వం ఆహ్వానం పలుకుతుంది కాళేశ్వరం అనే ప్రాజెక్టులో వాళ్ళకు ఆగలదు ఏది గలదు ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనం తెలుసుకోవాలని వాళ్ళు అనుకుంటే తప్పకుండా వాళ్ళు వెళ్ళొచ్చు చూడవచ్చు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం దానిలో ఒక మేడిగడ్డ బరాజ్లో ఏదో చిన్న సమస్య వస్తే దాన్ని భూతత్వంలో పెట్టి కాళేశ్వరం ఫెయిల్ అయిందని ఎవరైనా చెప్పాలనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది ఎందుకంటే సూర్యుడి మీద ఉమ్మేస్తే వచ్చి మనం ఉమ్మేదే పడతాం కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఒక్కసారి మొత్తం డెప్త్ ఏంటనేది వాళ్ళు అర్థం చేసుకుంటే ఎన్ని బరాజులు ఉన్నాయి ఎన్ని పంప్ హౌసెస్ ఉన్నాయి ఎన్ని గ్రావిటీ కెనాల్స్ ఉన్నాయి ఎన్ని టన్నల్స్ ఉన్నాయి ఇది వాళ్ళు ఒకసారి చూసి తెలుసుకొని కొంత ఇంగిత జ్ఞానం కూడా తెచ్చుకుంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా మంచిది మీరు కట్టిందే మేము స్వామి వాళ్ళు చూడాలి మేంగా చూడాల్సి కాళేశ్వరం సక్సెస్ గురించి కొత్తగా మాకు చెప్పాల్సిన అవసరం కానీ అందులో ఏమైనా చిన్న లోపాలు ఉంటే ప్రభుత్వం దగ్గరే మొత్తం అధికార యంత్రాంగం ఉంది దాన్ని మంచిగా పూర్తిగా సవరించమనండి చక్కగా ఎక్కడన్నా చిన్న లోపాలు ఉంటే ఎత్తి చూపమనండి మాకు అభ్యంతరం లేదు కానీ దీన్ని ఏదో రాజకీయంగా వాడుకుంటామంటే వాళ్ళు ప్రతిపక్షంలో లేరు వాళ్ళు మాట్లాడితే మమ్మల్ని అంటున్నారు ఇంకా మేమేదో అధికారంలో ఉన్నామని అనుకుంటున్నాం అంటున్నారు కానీ వాస్తవం ఏంటంటే వాళ్ళకి ఇంకా అధికారంలో ఉన్నట్టు వాళ్ళకి అనిపిస్తలేనట్టు మేమే అధికారంలో ఉన్నాం వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారన్నట్టు ఇంకా కూడా బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు ఏ ఎంక్వైరీ అయినా చేసుకోండి అని పోయిన శాసనసభ సమావేశంలో చెప్పాము ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నాం ఎక్కడైనా తప్పులు జరిగితే బయట పెట్టండి ప్రజల ముందు పెట్టండి సో ఇప్పుడే మాటల తూటాలు పేలుతున్నాయి ఇక రేపు బిగ్ ఫైట్ ఎలా ఉండబోతోందో ఊహించుకోవచ్చు తెలంగాణ అసెంబ్లీలో రేపు బిగ్ ఫైట్ జరగబోతోంది హై వోల్టేజ్ వార్ కు రెడీ అవుతున్నాయి కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ మేడిగడ్డ ఇష్యూతో బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు ప్రభుత్వం వ్యూహాలు రచిస్తోంది ఒకవైపు కేఆర్ఎంబీ అంశంతో ప్రభుత్వంపై ఎదురు దాడికి బీఆర్ఎస్ కూడా వ్యూహరచన చేస్తోంది రేపు ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉండబోతోంది బీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కొనేందుకు ఇవాళ ఎమ్మెల్యేలతో రేవంత్ భట్టి భేటీ కాబోతున్నారు మేడిగడ్డ అంశంపై ఎమ్మెల్యేలకు బ్రీఫింగ్ ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ అసెంబ్లీ వేదికగా రేపు హై వోల్టేజ్ ఫైట్ జరగబోతోంది ఇరిగేషన్ ప్రాజెక్టులపై హోరాహోరీగా తలపడేందుకు రెడీ అవుతున్నాయి కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మేడిగడ్డ ఇష్యూతో బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు ప్రభుత్వం కేఆర్ఎంబీ అంశంతో ఎదురు దాడికి బీఆర్ఎస్ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి దీంతో రేపు అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య బిగ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది
నీటిపారుదల శాఖపై రేపు శ్వేతపత్రం విడుదల చేయబోతోంది ప్రభుత్వం. ఆ తర్వాత ఇదే అంశంపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. దీంతో ఇరిగేషన్ ప్రాజెక్టులపై హాట్ డిస్కషన్స్ జరగనున్నాయి. అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు రేవంత్ అండ్ భట్టి. మేడిగడ్డ అంశంపై ఎమ్మెల్యేలకు బ్రీఫింగ్ ఇవ్వబోతున్నారు. బీఆర్ఎస్ ను ధీటుగా ఎలా ఎదుర్కోవాలో గైడెన్స్ ఇవ్వబోతున్నారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వానికి ధీటుగా కౌంటర్ ఇచ్చేందుకు ప్రతివ్యూహాలతో సిద్ధమవుతోంది ఇటు బీఆర్ఎస్. మేడిగడ్డను చూడాలనుకుంటే మీరు చూడండి, తమకు అవసరం ఏంటి అంటున్నారు గులాబీ నేతలు. కాళేశ్వరం కట్టిందే మేం కట్టిన ప్రాజెక్టును మాకే చూపిస్తారా అంటూ సెటైర్లేస్తున్నారు. అసలు కాళేశ్వరం గురించి కాంగ్రెస్ వాళ్లకు ఆలు కూడా తెలియదన్నారు కేటీఆర్. ఒక బ్యారేజ్ కూలిపోయింది మేడిగడ్డ, దానికి 12,000 సంవత్సరం అప్పులే కట్టాలి. కూడా ప్రపంచ బ్యాంకో ఏడీబీలో అడుకో ద్వారా రుణాలు తీసుకుంటాం. ప్రైవేట్ బ్యాంకులకు తెచ్చి 11% వడ్డీ కట్టుకొని మునిగిపోయే ప్రాజెక్టులు కట్టి ఆ కింది నీళ్ళు పైన లిఫ్ట్ చేసి 10 గండిపేటలు అంతా కట్టిన మననే చెప్పినా మీకు. ఏడిపోతే అన్ననే ఉంటాయి నీళ్ళు, అవి ఎటు పోవు. కింది కనీసం 6 లేరు పోనీ కూడా వదిలిపెడతలేడు. ఆ 2 లక్షల కోట్ల 3,000 కోట్లు ఇస్తే మా సొరంగం పూర్తి అయితే